మనము డిఫెండర్ యొక్క ఈ యొక్క ఏదైతే బూట్ స్పేస్ ఉందో దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి, చూపిస్తేట్రండి. బేసిక్గా మనము వెహికల్ ఇట్లా ఉండంగానే దీని యొక్క ఎయిర్ సస్పెన్షన్స్ని కిందకి పైకి చేసుకోవచ్చు. అది కూడా విత్ జస్ట్ ట్యాప్ ఆఫ్ బటన్. ఇక్కడ నీకు డౌన్ డైరెక్షన్లో బటన్ నొక్కితే మనకి సస్పెన్షన్ అనేది మెల్లగా వెహికల్ కిందకి తీసుకెళ్తుంది. అండ్ అప్ డైరెక్షన్ నొక్కగానే వెహికల్ అనేది ఇట్లా నీట్గా పైకైతే వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే లోపల ఇక్కడ బ్యాక్ ఏరియా ఏదైతుందో థర్డ్ రో ఆప్షన్ తీసుకోకుండా ఈ ప్లేస్ని లగేజ్ కోసం వాడుకున్నప్పుడు ఒకవేళ అప్పుడప్పుడు పెట్స్ ఎక్కినా కూడా మనకి దానికి కావాల్సిన ఏసీ, బ్లోవర్ అండ్ అదే కాకుండా టైర్లో ఎప్పుడైతే గాలి తక్కువైపోద్దో పంచర్ షాప్ బోనవసరం లేదు. ఇక్కడనే దీనికి ఎయిర్ కంప్రెసర్ ఇచ్చారు. దాని త్రూ మనం ఈ యొక్క టైర్స్లో గాలి అయితే నింపుకోవచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే దీని కంప్లీట్ ఫ్లోర్ అంతా నీకు చాలా రగ్గెడ్ రబ్బర్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి అండ్ సెకండ్ రోకి. నువ్వు సీట్స్ ఫోల్డ్ చేసినప్పుడు కూడా మంచి డర్టీ మెటీరియల్ కానీ రఫ్ మెటీరియల్ కానీ కూడా ఈజీగా ఈ వెహికల్లో మనం లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ థర్డ్ రో ఇంత బ్యూటిఫుల్ ఉందంటే నీకు క్వార్టర్ మిరర్స్ అండ్ పైన కూడా జిరాఫీ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా ఒక కొత్త ధనం అయితే కనబడుతూ ఉంటుంది కార్లో.